30,000 పైచిలకు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. బాధ్యత ఉండదా ముఖ్యమంత్రికి? రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈ రోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది. వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. 2019-23 మధ్య అదృశ్యమైన 44,685 మంది మహిళల్లో 44,022 మంది మహిళలు పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ లో ప్రకటించారు. ఎర్రి పప్ప అంటే ఏంటి అర్థం అంటే దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్ గా నిన్ను చూపిస్తే